ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులోని బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను విచారించనుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఇదే స్కామ్లో సీబీఐ కేసులో ఇంకా జ్యుడిషియల్ రిమాండ్లో ఉండడంతో కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కోనం కేసులో అరెస్ట్ అయి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు గత శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కేసులో జూన్ 20న ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఈడీ హైకోర్టు సవాల్ చేసింది. ఇక ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు జూన్ 25న స్టే విధించింది.